వెల్కమ్ జీవన్ జాయ్స్ వరల్డ్కి స్వాగతం సుస్వాగతం. డియర్ స్టూడెంట్స్, గత క్లాసులో మనము యామ్ గురించి, ఈజ్ గురించి, ఆర్ గురించి నేర్చుకున్నాము. వాటిని మనం ప్రజెంట్ టెన్స్లో మాత్రమే వాడాలి. మరి పాజిటివ్ సెంటెన్స్లో చూస్తూ వచ్చినాము, నెగిటివ్ సెంటెన్స్లో, మరి ఇంటరాగేటివ్ సెంటెన్స్లో మనం ఎగ్జాంపుల్స్ తీసుకొని నేర్చుకుంటూ వచ్చినాము. మరి ఈ క్లాసులో, ఈ వీడియోలో మనము వాజ్, వర్ గురించి నేర్చుకుందాము. వీటిని మనం పాస్ట్ టెన్స్లో మాత్రమే ఉపయోగించాలి. అంటే భూతకాలము, అంటే జరిగిపోయినటువంటి కాలంలో మాత్రమే మనము వాజ్ను, వర్ను ఉపయోగించాలి. వాజ్ అంటే తెలుగులో మనము ఉన్నాను లేదా ఉంటిని, ఉన్నాడు, ఉన్నది, ఉండెను, ఉండేవాడు, ఉండేది అని అర్థం వస్తుంది. వర్ అంటే ఉన్నాము, ఉన్నారు, ఉండిరి, ఉన్నాయి, ఉండేవారు, ఉండేవి అని తెలుగులో మీనింగ్ వస్తుంది. దాదాపుగా గమనించండి, కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే. మరి ఇక్కడ వాజ్ అనేది ఆల్ సింగులర్స్కి మాత్రమే మనం ఉపయోగించాలి. వర్ అనేది ప్లూరల్స్కి మాత్రమే మనం ఉపయోగించాలి. ప్రొనౌన్స్ ఆల్రెడీ మనం నేర్చుకుంటూ ఉన్నాము. ఏ ప్రొనౌన్స్కి ఏది ఉపయోగించాలి మనం యామ్, యూజ్, ఆర్ నేర్చుకున్నాము. మరి ఈ వీడియోలో వాజ్ అనేది ఏ ప్రొనౌన్కి ఉపయోగించాలి, వర్ అనేది ఏ ప్రొనౌన్స్కి ఉపయోగించాలి చూద్దాము. ఇప్పుడు ప్రొనౌన్స్ అన్నీ నేర్చుకున్నారు కదా. మరి ఇక్కడ మరి వాజ్, వర్ ఈ రెండిటిలో మరి వాజ్ అనేది సింగులర్స్కి మాత్రమే ఉపయోగించాలి. ఏమున్నాయి ఇక్కడ సింగులర్స్? ఐ, హీ, షీ, నేమ్, ఇట్. సింగులర్స్కి మాత్రమే మనం వాజ్ అనేది ఉపయోగించాలి. మరి ఇక్కడ వర్ అనేది ప్లూరల్స్కి మాత్రమే మనం ఉపయోగించాలి. వి, యు, దే, నేమ్స్, ఇంకా దీజు, దోజు, వీటికన్నిటికీ మనము వర్ అనేది మనం ఉపయోగించాలి. ఒక్కసారి మీరు వీటిని బాగా అర్థం చేసుకోండి, నీట్గా నోట్ చేసుకోండి, అర్థం చేసుకోండి నీట్గా. ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రం చూద్దాము, కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే చూద్దాము. ఇక్కడ ఐ వాజ్ హియర్ ఎస్టర్డే. ఎస్టర్డే అనేది తీసుకున్నాము, అంటే జరిగిపోయినది. మీరు అక్కడ ఏదైనా తీసుకోవచ్చు ఎగ్జాంపుల్స్. జరిగిపోయినది సమయము ఏదైనా తీసుకోవచ్చు మీరు. అక్కడ లాస్ట్ మంత్ అని, లేకపోతే పాస్ట్ 2 days అని, లాస్ట్ 2 days అని, అలా పాస్ట్ టెన్స్లో చెప్తున్నాం కాబట్టి జరిగిపోయినటువంటి కాలం ఏదైనా తీసుకొని మీరు ఇక్కడ ఉపయోగించవచ్చు. ఇక్కడ చూడండి, ఐ వాజ్ హియర్ ఎస్టర్డే, నేను నిన్న ఇక్కడ ఉంటిని. నిన్న అనేది మనం ముందేనే పెట్టచ్చు, నిన్న నేను ఇక్కడ ఉంటిని అలా. హీ వాజ్ హియర్ ఎస్టర్డే, అతడు నిన్న ఇక్కడ ఉండెను. ఇలా చూడండి, ఒకసారి ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి, మీకు వచ్చేస్తుంది. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఐ వాజ్ దేర్ ఎస్టర్డే, నేను నిన్న అక్కడ ఉన్నాను. నిన్న అనేది ముందేనే పెట్టవచ్చు, అంటే ఎలా వస్తుంది అప్పుడు? నిన్న నేను అక్కడ ఉన్నాను అలా అయినా మనం ఉపయోగించవచ్చు. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఒకసారి మీరు జాగ్రత్తగా చదవండి, బాగా నేర్చుకోండి, రాసుకోండి. అక్కడ ఎస్టర్డే అనేది కాకుండా మీరు ఇంకొక సమయం జరిగిపోయినది ఏదైనా పెట్టుకోవచ్చు. హీ వాజ్ దేర్ ఎస్టర్డే, అతడు నిన్న అక్కడ ఉండెను, లేకపోతే నిన్న అతడు అక్కడ ఉండెను. ఇక్కడ ప్లూరల్ ఫామ్ కూడా చూడండి, వీ వర్ దేర్ ఎస్టర్డే, మేము నిన్న అక్కడ ఉంటిమి. ఇలా చూడండి. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాము. ఐ వాజ్ ఇన్సైడ్ ఎస్టర్డే, నేను నిన్న లోపల ఉంటిని. లేదా ఇలానైనా, నిన్న నేను లోపల ఉంటిని, ఇలా అయినా చెప్పచ్చు. హీ వాజ్ ఇన్సైడ్ ఎస్టర్డే, అతడు నిన్న లోపల ఉన్నాడు. షీ వాజ్ ఇన్సైడ్ ఎస్టర్డే, ఆమె నిన్న లోపల ఉన్నది. వీ వర్ ఇన్సైడ్ ఎస్టర్డే, మేము నిన్న లోపల ఉన్నాము. యు వర్ ఇన్సైడ్ ఎస్టర్డే, మీరు నిన్న లోపల ఉన్నారు. దే వర్ ఇన్సైడ్ ఎస్టర్డే, వారు నిన్న లోపల ఉన్నారు. చూడండి ఒకసారి, వీటినంటిని కూడా ఒకసారి నీట్గా నోట్ చేసుకోండి. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఐ వాజ్ అవుట్ సైడ్ ఎస్టర్డే, అంటే నేను నిన్న బయట ఉన్నాను, లేదా బయట నేను బయట ఉన్నాను అలా వస్తుంది. హీ వాజ్ అవుట్ సైడ్ ఎస్టర్డే, అతడు నిన్న బయట ఉన్నాడు. షీ వాజ్ అవుట్ సైడ్ ఎస్టర్డే, ఆమె నిన్న బయట ఉన్నది, లేదా నిన్న ఆమె బయట ఉన్నది అలా అయినా మనం చెప్పచ్చు. వీ వర్ అవుట్ సైడ్ ఎస్టర్డే, మేము నిన్న బయట ఉన్నాము. యు వర్ అవుట్ సైడ్ ఎస్టర్డే, యు అంటే మీరు లేదా తమరు నిన్న బయట ఉన్నారు. దే వర్ అవుట్ సైడ్ ఎస్టర్డే, వారు నిన్న బయట ఉన్నారు.
నిన్న వారు బయట ఉన్నారు. ఇలా మనము కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే తీసుకున్నాము. మీరు ఇంకా రకరకాల ఎగ్జాంపుల్స్ తీసుకొని మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.